ప్రముఖ డాన్సర్ డీఫేమ్ పండు నిన్న రాత్రి 1 గంట సమయంలో ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్కి గురి అయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన మెడికవర్ హాస్పిటల్కి తరలించారు. మెరుగైన చికిత్స అందిస్తున్న ఆర్థో సర్జన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి మనతో ఉన్నారు. అసలు ఎలాంటి వైద్యం అందిస్తున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. డాన్సర్ పండు యాక్సిడెంట్కి గురి అయ్యారు. ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఏ హాస్పిటల్లో ఎలాంటి చికిత్స అందిస్తున్నారు? రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ పండు మాస్టర్ అనే వ్యక్తిని తీసుకుని రావడం జరిగిందండి ఎమర్జెన్సీ రూమ్కి. అప్పుడు మనం పరీక్షించిన తర్వాత తెలిసిందేంటంటే ఆయన ఎడమ తుంటి హిప్ జాయింట్ అంటాం కదండి, అదే తుంటి కీలు జారడం జరిగింది. రెండోది మోకాళ్ళ కిందన 2 కాళ్ళు విరగడం జరిగిందండి. సో ఎమర్జెన్సీ పర్పస్గా ఆమె తుంటి ఎముకని రెడ్యూస్ చేయడం జరిగింది. ఇవాళ 2 కాళ్ళకి ఆపరేషన్స్కి ప్లాన్ చేస్తున్నాం. ప్రాణాపాయ పరిస్థితి అయితే ఉన్నట్టుగా ఏమీ అనిపించట్లేదు. యాక్సిడెంట్ జరిగినప్పుడు తలకి కానీ లేదంటే ఇంకేదైనా శరీర భాగాలకి గాయాలు తగిలాయా? అంటే సాధారణంగా డాన్సర్లు అనగానే కాళ్ళు వాళ్ళకి ప్రధానంగా పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఎంత సమయం పట్టొచ్చు? ఎలాంటి చికిత్స అందిస్తున్నారు? యాక్సిడెంట్ జరిగిందంటే అతనికి ఒక 10 నిమిషాల వరకు మతి సింప్తం తప్పిందని పేషెంట్ అటెండర్స్ చెప్పడం జరిగిందండి. ఇమీడియట్గా ఇక్కడ తీసుకొచ్చినప్పుడు అయితే అతనికి కాన్షియస్గానే ఉన్నారు. మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కరెక్ట్గానే సమాధానాలు చెప్పారు. అయినప్పటికీ మేము వెంటనే బ్రెయిన్ స్కానింగ్ అని చేయించి న్యూరో సర్జన్ న్యూరోఫిషియన్ కూడా చూడడం జరిగింది. వాళ్ళ సైడ్ అయితే మేజర్ ఇష్యూ ఏమీ లేదని చెప్పడం జరిగింది. రెండోది కాళ్ళకైతే మటుకు 2 కాళ్ళకి ఆపరేషన్స్ పడతాయి. ఆపరేషన్ చేసిన తర్వాత రికవర్ అవ్వడానికి కొంచెం టైం పట్టే టైం కనిపిస్తుంది. 4 నుంచి 6 నెలలు పట్టే టైం కనిపిస్తుందండి. మళ్ళీ నార్మల్గా డ్యాన్స్ చేసుకుంటారని భావిస్తున్నాం. అంటే ఇప్పుడు యాక్సిడెంట్లు సాధారణంగా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు కానీ తనతో తోటి ప్రయాణికులు కానీ ఎలాంటి చికిత్స అక్కడికక్కడ ఏదైనా అందించేది ఉందంటారా? అంటే హాస్పిటల్కి తరలించే లోపు యూజువల్గా ఇలాంటి యాక్సిడెంట్ జరిగిన వెంటనే మేము కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పక్కనే చుట్టుపక్కల ఉండే వాళ్ళ వెంటనే వచ్చి సోడాలు తాగించడం, మంచినీళ్ళు తాగించడం జరుగుతుంటుందండి. అటువంటి చేయకుండా ఉంటే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఇమీడియట్గా ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్లో మేము ఏమైనా ప్రొసీజర్ చేయాలన్నా, సెడేషన్ ఇవ్వాలన్నా పేషెంట్ ఎంటీ స్టమక్లో ఉంటే మంచిది. అక్కడ మంచినీళ్ళు తాపించి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎనస్థీషియా ఇవ్వాలంటే కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి వెంటనే నియరెస్ట్ ఏదైతే హాస్పిటల్ ఉంటుందో అక్కడికి పేషెంట్కి ఏం మంచినీళ్ళు తాపించకుండా దగ్గరుండే హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ తీసుకొని అక్కడ నుంచి మంచి హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం షిఫ్ట్ చేస్తే మంచిది. ఇప్పుడు పండు మాట్లాడుతున్నారా? అంటే తన పరిస్థితి ఏ విధంగా ఉంది? పండు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కాన్షియస్గా ఉన్నారండి, మాట్లాడుతున్నారు. ఆయనకి కండిషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాము, పాజిటివ్గానే యాక్సెప్ట్ చేశారు. కండిషన్ అయితే బాగానే ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఇది మరొక 4 నెలలు కానీ 6 నెలల సమయం పడుతుంది. పండు కోలుకొని మళ్ళీ తిరిగి యథాస్థితిగా డాన్స్ చేయాలంటే తనకి ఎంతో రెస్ట్ అవసరం అంటున్నారు వైద్యులు.